ఈ కేసు ఇకపై ఎట్లా ముందుకు వెళ్తుంది, ఎట్లా ఏం జరుగుతుంది, సిఐడి పాత్ర ఏమిటి, అడిషనల్ ఏజీ గారి పాత్ర ఏమిటి, ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏజీ గారితో కూడా మాట్లాడచ్చు కావాలి. ఈ గత 5-6 నెలలుగా సెప్టెంబర్ 9వ తేదీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా సుధాకర్ రెడ్డి గారు మనమంతా కూడా అనలైజ్ చేసుకొని ప్రజలకు కూడా చెప్తే ఏదో చంద్రబాబును అరెస్ట్ చేశారు, ఏదో కేసు నడుస్తుంది మర్చిపోయారు, అందరూ జరిగింది ఏంటో మర్చిపోయారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా తెలియపరచాలి. ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ దేని గురించి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అభియోగము, ఆయన మంత్రివర్గం పైన అభియోగము, వాళ్ళు గవర్నర్ ద్వారా అపాయింట్ అయ్యారు కాబట్టి వాళ్ళు అభియోగాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ అభియోగం ఏంటంటే 371 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఒక గవర్నమెంట్ తరఫున ఒక కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అప్పటికప్పుడు అతి త్వరగా ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాంట్లో మంత్రివర్గం యొక్క అప్రూవల్స్ లేకుండా కొందరిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు అతని సహచరులు దీంట్లో డబ్బుల్ని దోచేశారు 371 కోట్లు అనేది అభియోగం. దాన్ని చాలా వరకు ఇన్వెస్టిగేషన్లో 2016 నుంచి ఈ జిఎస్టీ వాళ్ళు, మిగతా ట్యాక్స్ కన్సల్టెంట్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు అంతా కూడా దాన్ని అనలైజ్ చేసి దాన్ని స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాసిన దానివల్ల స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. సో ఇది స్టేట్ గవర్నమెంట్ దానంతటిగా అది స్టార్ట్ చేసింది కాదు, ఎప్పుడో 2016లో స్టార్ట్ చేసిన దాన్ని 2018లో ఏదో సెక్షన్ 17A ఒకటి ఏదో వచ్చిందని చెప్పి దాన్ని అడ్డుపెట్టుకొని దీన్ని క్వాష్ చేయాలి ఎఫ్ఐఆర్ని చెప్పడం అనేది కూడా దుర్మార్గము. అది ఇప్పుడు ఇద్దరు జడ్జీలు కూడా చాలా చక్కగా ఇద్దరు ఏకీభవించి ఇవన్నీ కూడా సెక్షన్ 17A పైన వాళ్ళిద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా 409 అనే సెక్షన్ని మాత్రం ఇద్దరు తీయడానికి ఇష్టపడలేదు. అంటే సుప్రీంకోర్టు ఒక డెసిషన్కి వచ్చేసింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము, సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము సమ్మతమేను, సమ్మతమేను. అంటే సమ్మతం అంటే ఖచ్చితంగానే వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి పాల్పడకుండా వాళ్ళు ఖచ్చితమైన కేసే వేశారు. అట్లానే కోర్టు వారు కూడా, ఏసీబీ కోర్టు కూడా రిమాండ్కు పంపించడము వాస్తవము, దాన్ని కూడా వాళ్ళు సమర్థించారు. తర్వాత ఒక ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి 99%, 99% దాదాపు కేసుల్లో ఎఫ్ఐఆర్ అనేది సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఇంటర్మీడియట్గా చేయదండి. హైకోర్టు వారు కూడా చేయరు అంత ఈజీగా. అంటే వాళ్ళ మధ్యలో, అంటే విచారణని మధ్యలో ఎదుర్కొన్నట్టుగా లేకపోతే ఆపినట్టుగా అయిపోతుంది. పూర్తి విచారణ జరగాలి, కింది వారికి కింది కోర్టుకు అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఇద్దరు జడ్జీలు కూడా ఒక్క 17A అనే ఒక్కదానిపైనే సెక్షన్ పైనే విభేదించడం జరిగింది తప్ప ఇతని అరెస్ట్ని ఎక్కడా వద్దనలేదు. తర్వాత 409ని తీసేయాలి, ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలనే దాన్ని అది వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. 409 కన్నా 409 కన్నా రేపు సిఐడి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ జైలు పడుతుంది. మనం చర్చా కార్యక్రమం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సాక్షి ప్రేక్షకులకి, సాక్షి టీవీ వాళ్ళకి ఒక అప్రిసియేషన్ ఇవ్వాలనుకున్నాను. మన చర్చలు చాలా ఫలవంతంగా, సత్యానికి చాలా దగ్గరగా మన చర్చా కార్యక్రమాలు జరిగినాయి. మన పాత చర్చా కార్యక్రమాలు గత 30-40 చర్చా కార్యక్రమాలు మీరు తీసుకుంటే మనం అందరం కూడా చాలా గర్వించాల్సిన విషయం. అంటే మనం ఈ చర్చల్లో ఏవైతే మనం క్వాంటిఫై చేసి ఈ విధంగా అనలైజ్ చేసేసి మనం చేసామో కరెక్ట్గా జడ్జీలు ఆ పాయింట్కి చాలా దగ్గరగా వచ్చారండి. ఓకే, సో దేర్ఫోర్ దీన్ని మనం అందరం అభినందించాలి, ఆనందించాలి కూడా. మనం ఏదైతే చర్చలో ఈ ఇష్యూస్ అన్నిటిని మనం అనలైజ్ చేసామో అవన్నీ కూడా నిజానికి దగ్గరగా, జడ్జీలు చెప్పిన దానికి దగ్గరగా ఉన్నాయంటే మనం చాలా నిజాయితీగా అనలైజ్ చేసామనేది అర్థం. అందుకని ఇప్పుడు కూడా సుధాకర్ రెడ్డి గారిని ఏమడుగుతున్నానంటే ఆయన చెప్పట్లేదు సిఐడి వాట్ ఈస్ గోయింగ్ టు డూ అంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారిని అడకత్తెరలో పెట్టినట్టు అవుతుందండి. ఆయన ఇప్పుడు పాపం ఒకవైపు ఆయన పైన అభియోగాలు చాలా ఉన్నాయి, తిడతా ఉన్నారు, 4 వైపులా 4 టీవీలో తిడతా ఉన్నారు. ఇప్పుడు జరగబోయేది ఇది ఈ విధంగా జరుగుతుందంటే సిఐడితో ఈయన కుమ్మక్కాయడు, రేపు తీసేయండి అనే లేదనమాట. సో ఆయన కరెక్టే, ఆయన చెప్పడానికి చెప్పకూడదు కూడా. పోనీ మీరు చెప్పండి అట్లయితే. అయితే ఇప్పుడు జరిగిన దానికి ఇంకేముందండి,
దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు డిసైడ్ చేసి మళ్ళీ 3 జడ్జీల 5 జడ్జీల అని డిసైడ్ అది 17 ఇప్పుడు నేను అది అడిగాను సుధాకర్ రెడ్డి గారు 17A పక్కన పెడదాం 17A వరకే అది విచారణ జరుగుతుంది మిగతా 17A పక్కన వ్యాలిడ్ అవుతుంది అని మిగతా సెక్షన్లు దాదాపు 13-14 సెక్షన్ల కింద కేసులు వేశారు కదండి. అవును. ఈ 13-14 సెక్షన్లు అనలైజ్ చేయకుండా కేసు వేయలేదుగా. అవును. చాలా జాగ్రత్తగా ఆలోచించి దేని కిందకు వస్తాడు, దేని కింద ఎక్కడెక్కడ తప్పులు జరిగింది, ఈ తప్పులన్నింటినీ వాళ్ళు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విచారించడానికి కోర్టులు అవకాశం ఇచ్చినాయి. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా అవకాశం ఇచ్చినట్టే. ఇప్పుడు వీళ్ళు సిఐడి వాళ్ళు జాగ్రత్త పడి మళ్ళీ ఫర్దర్గా ఏవేవో ఆర్డర్లు తెచ్చుకొని ఇంకేమైనా లొసుగులు వెతికి వాళ్ళు ఏమైనా చేసే లోపట్నే చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్గా అది అయిన తర్వాత, అంటే ఇక్కడ ఏమైనా సరే ఇప్పుడు సీజేకి రెఫర్ చేశారు కాబట్టి దాన్ని అలాగా వదిలేసి మిగతా కార్యక్రమాలను స్టార్ట్ చేసుకొని చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చి మళ్ళీ రావయ్య నా ఎదురుగా కూర్చొని మాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని అడగొచ్చు. ఇప్పుడు అడగొచ్చు. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, వాట్ డు యు సే సార్? వెంకటరామరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. రక్షించారు మీరు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు నన్ను అడకత్తిలో పెట్టారు, మీరు నన్ను తప్పించారు. నమస్కారం వెంకటరామరెడ్డి గారు. నమస్కారం. తర్వాత ఇక్కడ వీరు జడ్జిలు ఇద్దరు కూడా అండి చెప్పకపోవడం కాదండి. వెంకటరామరెడ్డి గారు చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను సుధాకర్ రెడ్డి గారు. జడ్జీలు ఇద్దరు కూడా చాలా క్రూషియల్ 2 చోట్ల 2 చక్కటి వాక్యాలు కూడా వినిపించారండి. నేను ఒకటి చెప్తాను. స్టేట్ కుడ్ నౌ అప్లై అండ్ అబ్టైన్ అన్ అప్రూవల్ ఆర్డర్, హీ క్లారిఫైడ్. ఏది 17A కూడా మళ్ళీ కావాలంటే వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు అన్నాడు. తర్వాత హీ ఆల్సో రూల్డ్ దట్ ద ట్రయల్ కోర్ట్ హ్యాడ్ జ్యూరిడిక్షన్ టు పాస్ ది రిమాండ్ ఆర్డర్ అండ్ రిఫ్యూజ్ టు క్వాష్ ఇట్. దాంట్లో ఆయన ఒక వాక్యం ఏమో వాడాడంటే, the special judge had the jurisdiction to pass such an order even though the offences under the PC Act could not have been invoked at that stage. A lack of approval in terms of section 17A of the Act would not make the entire remand order non-est. తెలుగులో చెప్పండి. non-est అంటే ఏమిటో చెప్పండి. సెక్షన్ 17A ని ఫాలో కానందువల్ల ఎటువంటి ఇది ఇబ్బంది లేదు. ఇప్పుడు 17A పక్కన పెడితే మిగతా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంతేనా? అంటున్నాడు. ఓ అటైతే చాలా కంప్లీట్ చేసుకోవచ్చు. గారిని అడుగుదాం.